హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమందికి హెయిర్ లాంగ్గా ఉంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం వారి హెయిర్ని లాంగ్గా ఇంకా ఒత్తుగా మార్చుకోవడానికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. అలోవెరా జెల్, డవ్ షాంపూ, గ్లిజరిన్. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకుందాం. ఈ బౌల్లో మనం అలోవెరా జెల్ని 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేద్దాం. అలోవెరా జెల్ అనేది మన స్కిన్కే కాకుండా హెయిర్కి కూడా చాలా మంచిది. అది మన హెయిర్ని స్మూత్గా ఇంకా లాంగ్గా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ డవ్ షాంపూని యూస్ చేస్తున్నాం. నేను దీంట్లో డవ్ షాంపూని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ట్రెస్మీ అయినా, హిమాలయ అయినా, లేదంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసేటటువంటి ఏ షాంపూ అయినా సరే తీసుకోండి. నేనైతే కనుక డవ్ షాంపూని యూస్ చేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్స్ డవ్ షాంపూని మనం దీంట్లో యూస్ చేస్తున్నాం. డవ్ షాంపూ అయినా, ట్రెస్మీ అయినా, లేదంటే హిమాలయ అయినా సరే మీరు ఈ మూడిట్లో ఏ షాంపూనైనా సరే మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. నేనైతే డవ్ షాంపూని యూస్ చేస్తున్నాను. అలాగే మనం దీంట్లో గ్లిజరిన్ని ఒక 8 డ్రాప్స్ దీంట్లో యూస్ చేసుకుందాం. ఎక్కువ యూస్ చేయకూడదండి గ్లిజరిన్ అనేది. ఓన్లీ 8 డ్రాప్స్ని మాత్రమే మనం దీంట్లో యూస్ చేసుకోవాలి. ఎక్కువ గ్లిజరిన్ మనం యూస్ చేయకూడదు. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మామూలుగా రెగ్యులర్గా అందరూ షాంపూ చేస్తుంటారు కదా. సో షాంపూలో మనం ఈ 2 మిశ్రమాలను కనుక యాడ్ చేసుకొని మనం రోజు రెగ్యులర్గా షాంపూ చేస్తే కనుక మంచి ఫలితం అనేది దక్కుతుంది. చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం హెయిర్ సిల్కీగా అవ్వడానికి ఇంకొక రెమెడీని చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. హనీ, డవ్ షాంపూ. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం హనీని ఒక 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకుందాం. అలాగే మనం ఈ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ డవ్ షాంపూని యూస్ చేస్తున్నాం. మీరు డవ్ షాంపూకి బదులు ట్రెస్మీ అయినా, లేదంటే హిమాలయ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మనం దీంట్లో హనీని యూస్ చేసాం, అలాగే డవ్ షాంపూని యూస్ చేసాం. హనీని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సిల్కీ కావడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం దీంట్లో డవ్ షాంపూని యూస్ చేసాం, అలాగే డవ్ షాంపూని యూస్ చేసినా కూడా అది సిల్కీగా అవుతుంది. హనీ అనేది మన ఫేస్కి కూడా చాలా మంచిది, అలాగే మన హెయిర్కి కూడా ఇంకా మంచిది. మన హెయిర్ సిల్కీగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదండి, మనం ఈ రెమెడీని తయారు చేసుకున్నాం కదా. ఇంతకుముందు మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఇంకొక రెమెడీని కూడా మనం తీసుకుందాం. చూసారు కదండి, మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు మీరు మీ తలకి ఈ మిశ్రమాన్ని, అంటే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా గ్లిజరిన్, అలాగే డవ్ షాంపూ, ఇంకా అలోవెరా జెల్, ఈ మూడింటి మిశ్రమాన్ని మీరు తలకి అప్లై చేసుకోవాలి. మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ మూడింటి మిశ్రమాన్ని మీరు తలకి అప్లై చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేయాలి. ఇలా 5 నిమిషాల పాటు మీరు తలకి అప్లై చేసుకొని ఉంచడం వలన మీ తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ అనేది పోతుంది. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ మిశ్రమాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే కనుక మీ హెయిర్ అనేది లాంగ్గా అవుతుంది, ఇంకా ఒత్తుగా కూడా అవుతుంది. ఈ మిశ్రమం అయితే కనుక మీ హెయిర్ సిల్కీగా అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనం హనీని యూజ్ చేసాం. సో ఈ మిశ్రమాన్ని మీరు రెగ్యులర్గా ఎలా అయితే మీరు షాంపూ చేస్తారో అలాగే మీరు దీన్ని అప్లై చేసుకొని మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక మీ హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది. సో చూసారు కదండి, ఈ మిశ్రమాన్ని మీరు తలకి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా మీరు ఒక 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని వదిలేసిన ఆ తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా చేసినట్లయితే కనుక మీ హెయిర్ అనేది లాంగ్గా అవుతుంది, ఇంకా ఒత్తుగా అవుతుంది. అలాగే మీరు ఈ మిశ్రమాన్ని యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది సిల్కీగా కూడా అవుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.